నాకెందుకంత ప్రత్యేకమైన విలువిచ్చావు? నేనే తీసుకొచ్చాను మేడం. నేను అమ్మాయిని ఆశీర్వదించడంలో నీ స్వార్థం ఏమిటి? మీ అనుమతి లేకుండా నా నేరుని కూడా నా వెంట నడవనివ్వను. నా జీవితం కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, ఏదైనా మీ తర్వాతే. సుధా, నీ తల్లిదండ్రులు ఎవరమ్మా? స్వయం శక్తి మీద ఆధారపడి బ్రతుకుతున్న దానికి ఆ వివరాలతో సంబంధం ఉందండి. మరి కృష్ణమూర్తి ఎవరో ఏమిటో తెలుసుకున్నావా? ఆయన మనసు ఎంత గొప్పదో తెలుసుకున్నాను. గడిచి పిల్లవే. మా కృష్ణమూర్తికి రుక్మిణిని వెతకాలనుకున్నాను, తానే సత్యభామని వెతుక్కుని తీసుకొచ్చాడు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి మేడం, వెంటనే పంపించేయటమే. ఆ అగ్రిమెంట్ మీదే తీసుకొచ్చాను. ఏమిటయ్యా చిన్నపిల్లాళ్ళ, ఇంత దూరం నీతో నడిచొచ్చాక 7 అడుగులు వేయొద్దంటే ఎలా చెప్పు? ఆమెను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు, నువ్వు ఆమెకు అర్థం అవ్వు. అక్కర్లేదండి, నేనే ఆయనకి అర్థంగినవుతాను. కృష్ణమూర్తి, నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నీ చెల్లెలకు పెళ్లి కుదిరింది, నీ తమ్ముడికి ఉద్యోగం వచ్చింది, నిన్ను అర్థం చేసుకునే భాగస్వామి నీకు దొరికింది. ఇంతకంటే ఇంకేం కావాలి? నిజమే అక్కయ్య, ఇన్నాళ్ళకి మళ్ళీ నేను చూడగలుగుతాను అనుకున్నాను. నేను అనుకున్నాను. సరే నువ్వు తినమ్మా. నేను మాత్రం అనుకున్నానా నిన్ను చూస్తానని? చాలా రోజులైంది. అంతేలే, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎందుకు కలుస్తారో, ఎలా కలుస్తారో, ఏం చేస్తారో. ఇంట్లో అడుగుపెట్టే అర్హత కూడా లేదు. ఏంటది? ప్రాణమాలను కూడా లేకుండా వీడు ఉన్న చోట శని తాండవిస్తుందని, వీడు వచ్చాకే మన కుటుంబం కూలిపోయిందని నాన్న అన్న మాటలు నేను ఇంకా మర్చిపోలేదమ్మా. వీడికి ఇంట్లో ఉండే అర్హత లేదు. బాబు ఆగు, నా మాట విను. మహావృక్షాన్ని కూల్చివేసే వేరు పురుగు లాంటి వాడమ్మా వీడు. వీడు మన కుటుంబానికి చేసిన ద్రోహం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఇంటికొచ్చిన శత్రువు కూడా అడిగినప్పుడు అన్నం పెట్టే వంశం రామంది. అసలు వాడు ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండా ఏమిట్రా ఈ ఆవేశం? అమ్మా, దెబ్బతిన్న మన కుటుంబం ఇప్పుడే ఊపిరి పోసుకుంటోంది. మళ్ళీ అపస్మృతి పలికితే నేను తట్టుకోలేను. తమ్ముడి మీద ప్రేమతో ఇంట్లోనే పెట్టుకుంటావో, ఈరోజుగా బయటికి వెళ్తావో ఆలోచించుకో. చూడమ్మా, నా సొంత అక్కయ్య, రక్త సంబంధం కదా అని ఒక్కసారి చూసిపోదామని వచ్చాను. అమ్మో, ఇంత గొడవ జరిగిపోతుంది అనుకోలేదు. వస్తానమ్మా. ఎక్కడికి వెళ్తా తమ్ముడు? అది కాదమ్మా, ఒక్క అరగంట ఉంటేనే ఇంత రభస జరిగిపోయింది. ఇంకా ఉన్నానంటే అమ్మమ్మమ్మమ్మమ్మ. వస్తానమ్మా, వెళ్ళొస్తాను తల్లి. ఏమిటి రావు తమ్ముడు, ఎక్కడికి వెళ్తావు? వాడేదో ఉద్రేకంతో అంటే నువ్వు కూడా ఏమిటి? 4 రోజులు పోతే వాడు తెలుసుకోకపోతాడా? మీరిద్దరు మామ అల్లుళ్ళు కాకపోతారా? పద లోపలికి. ఉందా నాన్న? మాట్లాడక చంపేస్తాను. పద. వెళ్ళని అమ్మా. పద. ఏమిటో మొహమాట పెట్టేస్తున్నావు. ఆంజనేయ స్వామి, నువ్వు ఉన్న చోట దెయ్యాలు రావని అంటారుగా, మరి వీళ్ళు వచ్చేసారే. ఇంతమంది ఆడవాళ్ళ కొలతలు తీసుకుంటున్నావు, కానీ ఆ ఎదురింటి నెలని మనసు లోతులు తెలుసుకుని నాకు చెప్పలేకపోతున్నావు. ఏం చెప్పను గురు, నువ్వు గనక ఆ అమ్మాయి వెనక చూస్తే వాళ్ళ అన్నయ్య నీ గుడ్లు పీకి చేతులు పెట్టేస్తాడు. గురు గురు గురు, ఆ ముసలి చంపకు వేరు గురు, ఆ ఇంటి నుంచి ఇటే వస్తున్నాడు. ఈ ముసలి జంబుకును పట్టిన ఆ ఇంటి లోగుట్టు తెలియను కదా. వాడిటే వస్తున్నాడు, పని జరిగేటట్టుంది. మన గురించి కాస్త జ్ఞానంగా చెప్పు. టైలర్ అప్పారావు, విషయమా? అయ్యి బాబోయ్, నా పేరు తమకెలా తెలిసిపోయిందండి? అదేనయ్యా నా ప్రత్యేకత. నా పేరు గరుత్మంతరావు. 1000 ఆమల దూరంలో శవం ఉన్నా సరే ఇట్టే గుర్తుపట్టేయడం నా జాతి లక్షణం. మేము శవాలం కాదే, జీవోత్సవం అనుకో. మా మేనగోడలు నలిని కరుణాకటాక్ష వీక్షణాల కోసం తమరంతా నిరీక్షిస్తున్నారు, అవునా? అయ్యి బాబోయ్, ఈ విషయం తమకెలా తెలిసిపోయిందండి? బొత్తిగా చీప్ ప్రశ్న వేకయ్యా, ఇమేజ్ దెబ్బతింటుంది. ఇంత మహానగరంలో టైలర్ అప్పారావు ఈ మారుమూలే టైలర్ కొట్టేందుకు తెరిచాడా అన్న వెధవ ప్రశ్నకి ఇప్పటికీ వెధవ సమాధానం దొరికిందయ్యా. గురువు గారు మహానుభావులు ఉన్నారు, వచ్చి కాలం మీద పడుకోండి. నువ్వు పడవేండి నాయన, నేను వాళ్ళ లీడర్నండి. మీరే చెప్పారు కదా ఇమేజ్ దెబ్బతినకూడదని. అంటే మా మేనగోడలన్నీ నేను ప్రేమిస్తున్న యువనాయకుడివి. అవునండి, నేను ఆవిడ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, కలవరిస్తున్నాను. కానీ అంటే హలో అనే 2 అక్షరాలు నోచుకోలేదండి. ఊదేనా? ఊదేంటి సార్, నోచుకునే అవకాశం నేను కల్పిస్తానయ్యా. నాకేమిస్తావు? 1000 రూపీలు అడ్వాన్స్ ఇచ్చేయి, మిగతా సొమ్ము పని అయ్యాక. న్యాయమే. చూడు, రేపు పొద్దున్న 9:30 ముష్టివాళ్ళు వచ్చి తలుపు కొట్టు. మా నల్లి మంచినీళ్ళతో వచ్చి తలుపు తీస్తుంది. అయ్యి బాబు, కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి ఊళ్ళోనే ఉండడయ్యా. బాలిక మహానుభావుల్లో ఉన్నారండి. నీ పాలిట ఆపద్బాంధం ఉన్నాయా.
మియావ్, మియావ్. అదేంటి బర్రెలాగా దా దా అంటావు? ఈ చక్క ప్రియా అని పిలవరాదు? పిలుస్తాను, ప్రియా అని పిలుస్తాను, లైలా అని పిలుస్తాను, అనార్కలి అని పిలుస్తాను. వంటి కొంచెం లైన్లో పడినా. అయితే కొలతలు తీసుకో. తీసుకోనా? ఈ టేపు సాక్షిగా నువ్వు లేని కత్తెర నాకొద్దు, నువ్వు లేని మిషన్ నాకొద్దు, నువ్వు లేని టైలరింగే నాకొద్దు. దా, దా, దా. వద్దంటుండే కత్తి వద్దంటుండే. కలవరింతలేమిటి? ఇంట్లో వాళ్ళంతా హరికతకి వెళ్ళారు సరిపోయింది, కానీ నీ హరికత బయటపడేది. అంటే కత్తెరలు కుట్టు మిషన్ నుంచి కలవరింతలేమిటి? టైల్ రప్పర బెదిరి పారు పెడిపో. దిక్కుమాల టైల్ రప్పారం కల్లో కింద రానిచ్చావు. మరేం చేయను? పొద్దున్న చేసిన మనిషి రాత్రి కల్లోకి వచ్చేస్తున్నాడు. అయితే రాత్రి నిద్రపోకు, పొద్దున నిద్రపో. పొద్దున్న నిద్రపోతే కర్ణం గారు అబ్బాయి కల్లోకి వస్తున్నాడు. అయితే మధ్యాహ్నం నిద్రపోకు. మధ్యాహ్నం నిద్రపోతే మున్సబ్ గారు అబ్బాయి కల్లోకి వస్తున్నాడు. అమ్మగారిది కొరకల్లారా, మీరు చిన్నప్పుడు స్కూల్కి టైంకి వెళ్ళేవో తెలియదు, కానీ నా కూతురు కళ్ళకు మాత్రం టైంకి వచ్చేస్తున్నారా? చూడు, చిన్నబాబు తప్ప ఇంకెవరిని కళ్ళకు రానివ్వకు. చిన్నబాబు అసలు చూపు కాను నాన్న. పోనీ పెద్దబాబు గురించి కలగన్నా? నీ పీక నొక్కేస్తాను. నువ్వు అసలు పడుకోకు, దిక్కుమాలి కళ్ళు రావు. ఫోన్లే, చిన్నబాబు గురించి ప్రయత్నిస్తాను. నా తల్లి, ఇప్పుడే పడుకొని అర్జెంటుగా చిన్నబాబు కళ్ళు తెచ్చేసుకో. అప్పటికు ఇదిగో ఆఫీస్ లో ఉంటాడే, అప్పటికో పడుకో 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 పడుకో. విశ్వప్పరావు, స్వయంవరానికి సిద్ధంగా వచ్చేసాను. ఒరేయ్ బ్రదరు, నీ ఫేస్ చూస్తుంటే ఇవాళ నీ టైం ఏం బాగున్నట్లేదు. నీ నిర్ణయాన్ని మార్చుకోకూడదు. మనం అనుకున్నది సాధించే వరకు నిర్ణయాలు మార్చుకోం. మనం వెళతాం, ఆవిడ వస్తుంది, మనం మాట్లాడతాం, ఆవిడ మాట్లాడుతుంది. చూడండి రా, ఊపేస్తాను. ఏంటి అలా పడిపోయారు? దీనికి ఇబ్బంది వల్లారా? క్షమించండి సార్, ఈ మధ్య మా వాడు మార్నింగ్ వాక్ చేస్తున్నాడండి. ఇప్పటిదాకా లెఫ్ట్ అండ్ రైట్ తిరిగాడు, ఇప్పుడే అబౌట్ టర్న్ అయ్యాడు. మీరు కనపడ్డారు, వాడు పడిపోయాడు. మీరు పర్మిషన్ ఇస్తే బాడీని మోసుకుపోతాం. దుస్తుడి మెతుకుల కోసం మీ నీడని చేరిన పక్షి గురించి ఎందుకంటే అంత ఆందోళన పడుతున్నారు? సుధా, సమస్యలతో పోరాడి పోరాడి కష్టపడి స్వర్గం లాంటి ఇంటిని నిర్మించుకున్నాను. నాకున్న ఆస్తి, ఆ ఇంటిలో శాంతి, మా అందరి మధ్య ఉన్న అన్యోన్యత, ఆప్యాయత అయిపోతే నేను భరించలేను, బ్రతకలేను. పాలకుండ లాంటి మా కుటుంబంలో మళ్ళీ వాడు ఏ క్షణంలో ఉప్పురాయి వేస్తాడోనని నా భయం. భయమైన మాట మీ నోట వినడం నాకు ఆశ్చర్యంగా ఉంది. వాడి సంగతి నీకు తెలియదు సుధా. మీ సామర్థ్యం నాకు తెలుసు. చూడండి, నాకు మా ఇంట్లో లేని మనశ్శాంతి, ఆప్యాయత మీకున్నాయి. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అవి పోయే పరిస్థితి వస్తే మీరే కాదు, నేను కూడా భరించలేను. మీకు తోడుగా నేనున్నాను. సుధా, ఏమిటండి ఆలోచన? తొందరగా చేయండి. ఏంటి మీరు చెప్పింది చేస్తారా? అలా అయితే నాకు అక్కర్లేదండి. నిలబడండి బాబు, కుర్చీ కావాలి. నేను విన్ను, అంతే. ఏమిటయా పని చేసుకుంటున్నావా? ఆహా, నువ్వయ్యా మనిషి అంటేను, ఇదయ్యా ఆఫీస్ అంటేను, ఇవయ్యా అకౌంట్లు అంటేను. చూడలుడు, ఈ ప్రపంచం అంతా కంచుగాగడబట్టి వెతికినా నీలాంటి మంచి మనిషి కనిపిస్తాయా? ఎప్పటికైనా నా కూతురికి నీలాంటి వజ్రాల నుంచి పెళ్లి చేయాలి నా లక్ష్యం. ఏమిటి నాకా? బాబు, నేను లక్షలు సంపాదించానయ్యా. ఏదో రేస్ కోర్సులో ఆ గుర్రం బతకించి ఒక కాలు వెనకేసి నష్టపోయాను, కానీ ఎప్పటికైనా లక్షలు సంపాదిస్తాను, రేస్ కోర్సునే కొనేస్తాను. నా కూతురు నువ్వు కంటే నాకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారయ్యా? నువ్వు అను. ఏమిటి నువ్వు అన్నావా? ఊరుకోవయ్యా, అసలు మర్యాద తెలియదావయ్యా. అసలు అన్నయ్య పెళ్లికి అసలు నా పెళ్లి ఏంటయ్యా? అసలు నాకు పెళ్లి అవద్దు. ఇది నా ఆఫీస్ అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా? మర్యాదకి ఎక్కడి నుంచి వెళ్తావా, వెళ్ళవా? అబ్బాయి, కాఫీ అక్కర్లేదయ్యా. అబ్బాయి, కాఫీ వద్దు. మీరు చెప్పేది ఏమిటి? తాళబాబు గారు, మీరు చెప్పేది విన్ను. Come on, I said wait. అక్కయ్య ఆ, అక్కయ్య,
ఏమిట్రా? మనుషులు దేవతలను చూడలేరంటారు కానీ నేను అబద్ధం అంటాను. ఏ? నేను చూస్తున్నాను కనుక. ఎక్కడా? రోజు దేవతలంటే నేను చూస్తున్నాను కదా అక్కయ్య. పోరా. అది కదా అక్కయ్య, నన్ను జాగ్రత్త ఇంట్లో ఉండవిచ్చావా? ఇంత అన్నం ముద్ద పెడుతున్నావా? అలాగే ఈ పిల్లకి పెళ్లి కూడా చేయించేసావంటే నీ పేరు చెప్పుకొని కాశీ పోయి బతుకుతాను. అలాగే ఏదైనా మంచి సంబంధం చూసి చేద్దాం. మంచి సంబంధం. సరేనా? మంచి సంబంధం. నన్ను ఇప్పుడు రుబ్బురంతో బుర్ర బదలగొట్టాక చచ్చిపోతాను. తమ్ముడు, ఇంత మాటల్లో నేను బతకనంటే తమ్ముడు నా పిండి పాడైపోతుందా? ఏమండి కృష్ణమూర్తి గారు, అక్కడ మాయ జూదం మొదలైంది. తమరు ఏమి పట్టినట్టు పవళించేవేంటి? వచ్చింది నారదురా. నారదుడు బయట ఉన్నాడు. ఇప్పుడు వచ్చింది లక్ష్మీదేవి. అయితే అభయం ఇస్తున్నాం. సమయం వచ్చినప్పుడు సంభవామి యుగే యుగే. అంటే నీ ఉద్దేశం గజలక్ష్మిని పెద్దోడికి ఇచ్చి చేద్దామనా? తప్పక్కయ్యా, పెద్దోడికి పంతులమ్మకి ఓ నిర్ణయం కొంచెం చిన్న పెట్టమ్మా. ఇప్పుడు మురారికి నా కూతురు నుంచి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ నీ పాదాల దగ్గర పడి ఉంటారు, నేను కాశీలో పడి ఉంటాను. ఆలోచి. ఏమిటో పిచ్చిముండ చిన్నబావ 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 అంటూ కాకిలా అరుస్తూ ఉంటుంది రోజును. అలాగే పెద్దోడికి కూడా ఓ మాట చెప్పి అలాగే చేద్దాం. చూడక్కయ్యా, ఈ ఇంటికి పెద్దానివి యజమానురాలివి నువ్వు. నీకు ఇష్టం లేకపోతే చెప్పే, దాన్ని నేను గోతులో రోజు నేను నూతులో దూకి చచ్చిపోతాను, లేకపోతే ఈ గిన్నెతో బుర్ర బద్దలు కొట్టాయి. అబ్బాబా ఏమిట్రా మాటలు? మీరంతా అవునంటే నేను కాదంటానా? ఎందుకైనా మంచిది, బాబుకు కూడా ఒక మాట చెప్పి చేద్దాం. ఏమిటమ్మా నాతో చెప్పేది? మావయ్య ఏమన్నా పరాయివాడా? నీ మాట మేము ఎప్పుడన్నా కాదన్నావా? ఇదేమైనా కానిపోయినా శుభకార్యం. మావయ్య ఒకసారి వస్తావా? నీ కూతుర్ని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేకపోయినా నా తమ్ముడి అదృష్టం చూసి నాకు చాలా ఆనందంగా ఉందనుకో. అల్లుడు, ఇదేమి కల కాదు కదా? చూసా, కల కాదు, నిజం. మావయ్య ఒక్కసారి నిన్ను కౌగిలించుకోవాలనుంది. కౌగిలించుకోనా? అల్లుడు, నా ఇమేజ్ పెంచేసే అల్లుడు. ఉదయం 7:30 శనిగ్రహాలు 2 ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఒకే దెబ్బకు 2 పిట్టలు. అబ్బా, మొత్తానికి సార్థక నామధేయాలు అనిపించుకున్నారు. అంటే కలియుగ కంసుని అదరకొట్టిన శ్రీకృష్ణ పరమాత్మ నమో నమః. అంతేకాదు, ఈ అందాల రాత కోసం వెలిసిన రసిక రాజశేఖర రాధాకృష్ణ కూడా.